హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ ఐడి కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కలిగిన రైతులకు అనేక రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ యొక్క కిసాన్ ఐడి కార్డు రైతులకు ఉంటే కనుక పిఎం కిసాన్ పథకం మరియు రైతు భరోసా పథకాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే సమయంలో 50% సబ్సిడీ అందించబడుతుంది. అలాగే సాగు కోసం అవసరమైన డబ్బులను బ్యాంకుల ద్వారా లోన్స్ రూపంలో పొందే అవకాశం కూడా ఉంటుంది. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే కాకుండా గ్రామాల్లో ఉన్న కోతుల సమస్యలను తగ్గించేందుకు సోలార్ ఫైనాన్సింగ్ కూడా అందించే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. ఈ యొక్క కిసాన్ కార్డు ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం రైతులకు గుర్తింపు కల్పించడం, సాగు ఖర్చులు తగ్గించడం, ఆదాయం పెంచడం. తాజాగా ప్రముఖ దినపత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యంగా కూరగాయల రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం వారు. కూరగాయలు సాగు తగ్గిపోవడంతో దాన్ని మళ్ళీ పెంచేందుకు ప్రభుత్వం సుమారు 215 కోట్ల బడ్జెట్తో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్డు ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు మరియు పలు ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే ఆర్కేవీఐ ఎంఐహెచ్డి వంటి పథకాల కింద పందిళ్ళు, మినీ ట్రాక్టర్లు, త్రవ్వే యంత్రాలతో సహా మొత్తం 17 రకాల యంత్రాంగాలకు సబ్సిడీలు అందుబాటులోకి ఉంటాయి. మనకు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్, నాణ్యమైన విత్తనాలు వంటి వ్యవసాయ అవసరాన్ని తక్కువ ధరల్లోనే అందించబడతాయి. అదేవిధంగా హాఫ్ సీజన్ కూరగాయలు సాగు, ఎక్సోటిక్ పంటలు మరియు రసాయన అవశేషాలు లేని పంటలకు మంచి ధరలు వచ్చేలా అవగాహన కల్పించనున్నారు. టమాటో, మిరప వంటి పంటల ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు మరింత ఆదాయం ఇచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తుంది. సో ప్రతి రైతు కనీసం మరో 5గురిని కూరగాయల సాగు వైపు తీసుకురావాలనే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వారు చేపడుతున్నారు. ఇలా కూరగాయల సాగు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కిసాన్ ఐడి కార్డులను అందిస్తూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఈ కార్డులకు ఎలా అప్లై చేయాలి అంటే ప్రభుత్వం స్వయంగా ఈ కార్డులు ఇస్తుందా లేదా మనమే దరఖాస్తు చేసుకోవాలా అన్న వివరాలు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. సో మరో వారం రోజుల్లో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వివరాలు వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకు ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి చిన్న అప్డేట్ మీకు వస్తుంది. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.